హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్లు ఎవరో చెప్పాలంటే ముందుగా బేసిక్గా మనం ఏదైనా మంచి పని చేస్తే ఆ ఐడెంటిటీని ఎక్కువగా అంటే చూపించుకోవడానికి ట్రై చేస్తాం. బట్ ఏదైనా తప్పు చేస్తే మన తప్పుని హైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. బట్ ఈ మూవీ మాత్రం హైడ్ అండ్ సీక్. మరి వాళ్ళు చేసిన తప్పులేంటి లేకపోతే వాళ్ళు చేసినటువంటి మంచి ఏంటో తెలుసుకోవాలంటే డెఫినెట్గా సెప్టెంబర్ 13th వరకు అయితే వెయిట్ చేయాలి. హైడ్ అండ్ సీక్ మూవీ అయితే మనతో పాటు రాబోతుంది. సో ఈలోపు గెస్ట్లు అయితే మనతో పాటు మాట్లాడదాం. హీరోయిన్ శిల్ప మంజునాథ్ గారు అండ్ డైరెక్టర్ రానా బసిరెడ్డి అన్న. హాయ్ ఎవ్రీవన్. ఆయన ఎలా ఉన్నారు మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. తెలుగు నేర్పిస్తున్నారా అన్న? నేనే నేర్చుకుంటుందా? ఓకే, నిన్న ప్రామిస్ చేసింది కదా యాక్చువల్లీ నెక్స్ట్ ఈవెంట్ వరకు వచ్చేసరికి డెఫినెట్ గా నేను తెలుగులో మాట్లాడతానని. కీప్ అప్ టు దట్ ప్రామిస్. అవునా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మ్యామ్. అండ్ అన్న మీ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషన్ పోస్టర్ చూసుకున్నట్లయితే నేను ఈవెంట్లో చూసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మోషన్ పోస్టర్ ని ఇంత అంటే యూనిక్ గా డిజైన్ చేయడం జరిగింది? వాట్ వాస్ ద రీజన్ అసలుకి? సబ్జెక్ట్ టు కరెక్షన్, మోషన్ టీజర్. అదే ఫర్ ఎవ్రీ పోస్టర్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. మనం ఎప్పటికైనా ఒక ఎండ్ పాయింట్ ని చూపించాము, దీని బ్యాక్ స్టోరీ ఏముంటుంది, పైగా మోషన్ పోస్టర్స్ ని మనం బ్రేక్ చేసి ఒక మోషన్ టీజర్ చేద్దాము, ఆ బ్యాక్ స్టోరీ చెబుతూ వాళ్ళు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఈ పాయింట్ దాకా వచ్చి ఆగిపోయారు. దట్ విల్ బి ద బెస్ట్ థింగ్ అనిపించింది. ఐ డిస్కస్డ్ విత్ ద విశ్వంత్ అండ్ మై టీమ్. సో ఏంటంటే ఆ పోస్టర్, అది మోషన్ పోస్టర్ చూసుకున్నట్లయితే మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటంటే నార్మల్గా మోషన్ పోస్టర్ అంటే జస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తే అయిపోతున్నాను. బట్ ఏఐ స్టైల్లో డిఫరెంట్ ఏదో మధ్యలో వస్తున్నాయి పోతున్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ ఎవరిది మరి? కాన్సెప్ట్, ఇఫ్ యూ డీకోడ్ దట్ మోషన్ టీజర్, దట్ ఈస్ సినిమా. ఓకే, అంతే. ప్రాపర్గా డీకోడ్ చేస్తే అదే సినిమా. సో అంతే, వీ ఇంప్లిమెంటెడ్ ద టూల్స్ విచ్ యూజ్డ్ ఇన్ ద మూవీ ఆ మోషన్ టీజర్లో. ఓకే, సో అందుకని ఆ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. కాన్సెప్ట్ వెన్ వి థాట్ ఆఫ్ డూయింగ్ దిస్, ఒక జర్నీ కావాలి కదా, ఆ జర్నీలో ఎలాంటి అబ్స్టకిల్స్ ఉంటాయి వాటిని మీరు డీకోడ్ చేస్తే దట్ విల్ బి ద సినిమా. అంతే, ఆ మోషన్ టీజర్ని ప్రాపర్గా డీకోడ్ చేస్తే అదే సినిమా. సో అంటే మోషన్ పోస్టర్లే సినిమా మొత్తం చేయించారా? యా, యూ కెన్. దేర్ ఆర్ సమ్ హిడెన్ డీటెయిల్స్ ఇన్ దిస్. అది మన సినిమా చూసిన తర్వాత యూ విల్ రీకనెక్ట్. I mean, see, we actors, as we have done in the movie, you know, like when we see that, we will know, oh, idundi, that is there, all this is there. షూట్ జరిగేటప్పుడు అర్థమైంది ఇదంతా మీకు ఏమన్నా మరి కంప్లీట్ గా? No, I'm saying when we saw the motion teaser, as a layman, choose, I mean, when they're seeing, no, you won't understand. But as actors and the director and everyone, as we are part of the script, so the when we are seeing that, we will know that, oh, they have put all these elements. ఓకే, So the movie, when we are seeing the movie, you will know. గ్రేట్. అండ్ శిల్ప గారు మేము చూసుకున్నట్లయితే కంప్లీట్గా కన్నమ్మ సాంగ్ కానీ లేకపోతే అక్కడ కంప్లీట్గా గ్లామరస్ రోల్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇక్కడ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఫస్ట్ టైం ఏంటి అసలు కాప్ రోల్ అంటే మాకు కనిపించబోతున్నారు, ఏంటి స్పెషల్ అసలు? యార్ ఎక్స్పెక్ట్ చేశాను నానా, మేము ఎక్స్పెక్ట్ చేసాం గ్లామరస్ రోల్స్ అంటే కన్నమ్మ సాంగ్ అవి ఉన్నాయి కదా. సో అవి అంటే మీ ఇన్స్టా ప్రొఫైల్ చూసుకున్నట్లయితే కూడా కంప్లీట్గా ప్రొఫైల్కి క్యారెక్టర్కి డిఫరెంట్ ఉంది. అందుకని no, not exactly glamour. See, I think you have seen only Kannamma, and that is also not glamorous as a role. It is a love story, and I take after that love story. I haven't taken the love story at all. I've done sports film, I've done a thriller, and I'm doing different shades. So I like to play characters, I mean different characters, because I think I can play versatile, acting. So when this came to me also, Basi was like, I think you can play this. I think you'll suit. I was like, this is out of blue. Like, meere FD cheptaru, glamour role. So yes, it's a thing, like prior ka meeru oka movie cheste, next director kuda ade chustaru. So I think she will fit, or she will be more as a lover girl. But it is very few as a director who will see, okay, I think you can do this also. So for that you need the vision kavali. So I think Basi saw that in me, that not only as a lover girl, I think you can play as this terror, this mass girl also. So when he said that, it was a shocking to me also. But when everyone in the set, when they saw Vaishnavi, they were like, oh my God, you look like a policeman. You look like a police. Yeah, real police. In the sets also, people were scared
to talk to me and all that. So by time, no, it was like I was carrying that uniform so well. Even I was feeling I was a cop. ఓకే, సో అలా ఫీల్ అయిపోయారు మొత్తానికి. ఓకే. అండ్ అన్న ఇంకోటి, మూవీ చూసుకున్నట్లయితే కంప్లీట్ హైడ్ అండ్ సీక్ అని టైటిల్ పెట్టారు. పెట్టిన తర్వాత అంటే హీరోయిన్ రివీల్ కూడా నిన్న డిఫరెంట్గా చేశారు. అంటే ఈవెన్ మాకు అప్పటిదాకా తెలియదు విశ్వంత్ అన్న ఈ మూవీలో లీడ్ రోల్ చేస్తున్నారని. బట్ ఎందుకు అంటే బేసిక్గా ఎవరైనా మూవీని ప్రమోట్ చేయడానికి చూస్తారు కదా, మీరు ఎందుకు హైడ్ చేశారు మరి? అంటే దెర్ విల్ బి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ దాంట్లో ఒక్కొక్కటి రివీల్ చేస్తూ వెళ్దామని. వెన్ వీఆర్ గోయింగ్ విత్ ద టైటిల్ హైడ్ అండ్ సీక్, కాన్సెప్ట్ తాలూకు చేస్తూ వెళ్దామనేసి అలా ఒక్కొక్కటి హైడ్ చేస్తూ కొన్ని డీటెయిల్స్ని రివీల్ చేస్తూ అలా వస్తున్నాం. అంతేనా? అంటే ఫస్ట్ మూవీ ఏంటంటే ఎవరైనా డెఫినెట్గా ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఎక్కువగా. సో అంటే ఇంత డేర్ చేయడానికి రీజన్? ఐ ఫెల్ట్ దిస్ ఈస్ మోర్ ఇంట్రూజింగ్ దాన్ ఎనీ పోస్టర్. చూడగానే వెన్ వీఆర్ వర్కింగ్ విత్ మై పోస్టర్ డిజైనర్ భరణి, వి నో దిస్ ఈస్ గోయింగ్ టు మేక్ సౌండ్. సో అందుకే ఇలా హైడ్ చేసి ఆ క్లాత్ తాలూకు ఆ రిఫ్రాక్షన్ అవన్నీ సో డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి అనేసి వి ఫెల్ట్ ఇట్ లైక్ అంతే. సో ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా మీరు నిన్న ఈవెంట్లో కూడా చెప్పారు, సో విరూపాక్ష టైప్ ఆఫ్లో ఉంది. సో పోస్టర్ దానికి రిలేటబుల్ ఏమైనా ఉండొచ్చా అని అనుకోవచ్చు, లేకపోతే ఏంటి? కంప్లీట్లీ డిఫరెంట్. విరూపాక్ష ఆ వరల్డ్ డిఫరెంట్, ఈ వరల్డ్ కంప్లీట్లీ డిఫరెంట్. దిస్ వరల్డ్ విల్ బీ ఇన్ ద మన రెగ్యులర్ లైఫ్లో. సినిమా చూసిన తర్వాత యూ విల్ కమ్ టు నో దట్ అరే ఇది మనం ఎందుకు అందరు చూస్తుంటాము, ఎవరు అడ్రస్ చేయరు, మేము ఇందులో అడ్రస్ చేసాం ఆ ఎలిమెంట్స్ని అంతే. ఇట్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ దాట్. గ్రేట్. ఇంకోటి ఏంటంటే మేజర్గా అంటే 90s మేము చూసాం, అంటే మేబీ శిల్ప గారికి తెలియకపోవచ్చు, 90s సిరీస్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ తరహానే ఎక్స్పెక్ట్ చేస్తాం ఎంటర్టైనర్. బట్ ఎందుకు ఈ కాన్సెప్ట్ బాగానే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, అంటే హారర్ థ్రిల్లర్ ఆ టైప్లో ఉంది మరి? సినిమా అంతే, సినిమా ఏ కైండ్ ఆఫ్ జానర్ వచ్చినా మంచిగా ఉంటే వీ విల్ టేక్ ఇట్. మనం ఒక బ్యానర్ పలానా సినిమా చేయాలనేసి దే విల్ నాట్ స్టిక్ టు దాట్, అలా ఏముండదు. కానీ బట్ వెన్ నవీన్ అన్న ఈజ్ లైక్ మై మెంటర్ అండ్ ఎవ్రీ ఐ ఫీల్ యాజ్ ఎ బ్రదర్ టు మీ అన్నట్టు. సినిమా అయిపోయిన తర్వాత చూడగానే ఈ ఫెల్ట్ ఓకే దిస్ సినిమా నీడ్స్ మై సపోర్ట్, దిస్ సినిమా నీడ్స్ మై వాయిస్ అనేసి అన్న నేను ఇమ్మీడియట్గా ఐఎమ్ ప్రజెంటింగ్ దిస్ మూవీ అన్నాడు. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్ అంతే. ఆన్ స్పాట్. అండ్ శిల్ప గారు మీ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే యాక్టర్ ఎస్, హీరోయిన్ నో అని ఉన్నారు. ఏంటి రీజన్ అసలుకి? అంటే హీరోయినే కదా డెఫినెట్గా, అంటే మేము చూసింది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఈ క్యాప్షన్ కొంచెం డిఫరెంట్గా కనిపించింది. బేసిక్గా ఎవరికి మేము చూడలేదు అది. సో ఏంటి రీజన్? See, it's about the characters I want to take as an actor. More than a heroine, I'm a very good actor. So that is what my director says. Yeah, that is what my director says. Whenever I'm working in the set, my director always names me as a director's artist. So abdi name chestaru. And why as an actor? As in, see, there are many. One movie low, there are many characters. There are few characters which they'll keep it in a forced way. Like for so comedy, if they keep it, it is like a forced comedy because humor kavali or glamour kavali, they will keep heroine. You know, in some movies, not all movies. Today's cinema making is different. There is a reason why an actor or an actress is there. There is a purpose. But mainly when I am taking a movie or as a character when I'm taking, so if you take out my character, the movie won't go forward. So I make sure I will take such movies. So keeping that in mind, I mean, that tagline just hit to my head. Somewhere I had read about it and I thought that, okay, that, you know, that relates to me. So I didn't know, like, people talking about it and asking, it feels nice. Yeah. అండ్ అన్న ఇంకోటి ఏంటంటే, సో శిల్ప గారిని ఏంటంటే తెలుగులో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు అండ్ యాక్టర్స్ ఉన్నారు, బట్ ఎందుకు పర్టికులర్గా శిల్ప గారిని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఈ క్యారెక్టర్కి అంటే కాపు అదంటే డెఫినెట్గా ఉంది కదా, ఎందుకు వై వాజ్ చూస్? లేదు, నేను తన సాంగ్ కన్నమ్మ చూసిన దగ్గర నుండి ఐ ట్రావెల్డ్ విత్ హర్ అంతే. ఆ పీరియడ్ ఆఫ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ సాంగ్స్ చూడడం అంతే. How you traveled, you tell that. అదే చెప్పండి. యా, అలా ఏం లేదు. ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఒక క్యారెక్టర్కి ఇంత స్పేస్ ఉందన్నప్పుడు దేర్ విల్ బి మెనీ రెఫరెన్సెస్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్ కానీ
ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ ఎండ్ కానీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ. బట్ ఐ ఫెల్ట్ ఇట్ లైక్ శిల్ప విల్ బి ద ఫైనెస్ట్ వన్ టు మేక్ దిస్. అండ్ మీరు కాశీ సినిమా అని ఒక సినిమా ఉంటుంది, విజయ్ యాంటోనీస్ మూవీ. తను అంత ఈజీగా టర్న్ అవుట్ అయ్యింది ఫ్రమ్ దట్ ఇస్పెటుం రాజయం నుండి కాశీ మూవీలో. సో డెఫినెట్లీ షీ హ్యాస్ సమ్ యూనిక్ వాయిస్ అని నాకు అనిపించింది. సో అంతే అంతే అంతే. ఇట్స్ నాట్ లైక్ ఏ స్మాల్ రీజన్ అండ్ ఆల్. అంతే ఐ ట్రావెల్డ్ అంతే తన ప్రొఫైల్ని తను అలా చూస్తూ తను స్టాక్ చేస్తూ ఇన్స్టాగ్రామ్. ఓకే. సో అండ్ ప్రొఫైల్ అండ్ ఇన్స్టాగ్రామ్ అంటే నాకు గుర్తొచ్చింది శిల్ప గారు, మీ ఇన్స్టా ప్రొఫైల్ టోటల్గా ఓన్లీ మీ సింగిల్ పిక్చర్సే ఉన్నాయి, ఎవ్వరి లేవు. ఏంటి రీజన్ అసలుకి? ఆల్మోస్ట్ స్టడీ చేస్తే అన్ని ఓన్లీ వన్ 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 అంతే ఉన్నాయి, ఎక్కడ కానీ అదర్ పర్సన్స్ ఎవరు అవపర్లే. ఏంటి రీజన్ అసలుకి? అట్లీస్ట్ ప్రమోషన్, డైరెక్టర్, బర్త్డే విషెస్ ఇలాంటివి ఉంటాయి, ఇవి ఏం లేవు, ఓన్లీ సింగిల్ పిక్చర్సే ఉన్నాయి. ఏంటి రీజన్? అది కాదు, అది కాదన్న. సో అందుకని కాదు, బేసిక్గా. ఓకే. See, when you become a public figure, everybody wants to know about our life, about whom we are dating, who my sister is, who my boyfriend is. They want to know that. And it's very disturbing because they are not into public. They have a private life. So when I tag someone and put a picture, they'll start getting followers, they'll start getting messages. And now you know how internet is working. There are few people who has, goodwill and good wishes also, but not everyone is like that. They tag you in unnecessary post. They pull your family, pull your friends into it. So I keep my private life and my public life. Okay, private and public. ఓకే, గ్రేట్. అండ్ అన్న ఇంకోటి ఏంటంటే, నిన్న మేము చూసాం, శివాజీ గారు కూడా చెప్పారు మీ గురించి ఏంటంటే, ఈ సినిమా అంటే ఏంటంటే ఈ జనరేషన్లో ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే చేసి రావాలి, బట్ ఇప్పుడున్న జనరేషన్స్లో ఏంటంటే ఇలా రావచ్చు, మీ మ్యానరిజం ఉంటుంది ఇలా, సో ఇలా రావచ్చు అన్నారు. సో ఏంటి అలా నమ్మడానికి జస్ట్ రీజన్ ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే ఆయన అన్న డైరెక్టరే, బట్ అంటే ఒక డైరెక్టర్ని ఇంకొక డైరెక్టర్ నమ్మాలంటే చాలా టఫ్ ఉంటుంది. సో అది ఏంటి అసలు, ఎలా నమ్మాడు? నవీన్ అన్న గురించి. అవును, నవీన్ అన్న గురించి. నవీన్ అన్న దగ్గర నేను అసోసియేట్గా 2 మూవీస్ వర్క్ చేశాను. ఐ యూస్ టు బీ హిస్ ఫేవరెట్ ఏడీ ఇన్ ద టీమ్. అంతే, ఒకటి మనం బలంగా నమ్మామంటే అదే ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుద్ది అంతే. సో నేను కథ చెప్పినప్పుడు అన్నారే ఇది యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్, లేదా ఫస్ట్ సినిమాగా ఇంత హెవీ సబ్జెక్ట్ కాంప్లికేటెడ్ ఉంది కదా అన్నాడు, లేదా ఐ కెన్ మేక్ ఇట్ అన్నాను. ఒకసారి అలా సినిమా చూడగానే అన్న చెప్పిన స్టేట్మెంట్ ఇచ్చేసాడు, ఐఎమ్ ప్రజెంటింగ్ దిస్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుంది అవుట్ అని. అయిపోయింది అలా. సో అండ్ నిన్న కూడా ఈవెంట్లో అంటే నార్మల్గా మనం మాట్లాడేటప్పుడు కూడా సో అన్ని క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చాయి. అంటే మా యాంకర్ ఎవరు అడిగారు ఈ క్వశ్చన్ని. సో అన్ని థ్రిల్లర్స్ వచ్చాయి, వై అంటే ఎందుకు మీదే చూడాలి అని అంటే మీరేమన్నారు, నేను కాబట్టే చూడాలి అన్నారు. సో రీజన్ ఏంది అసలుకి? ఇది ఈ ఆన్సర్ కాకుండా వేరే ఆన్సర్ చెప్పండి, నేను కాబట్టే చూడాలని కాకుండా. నీ లైఫ్లో నువ్వు కొన్ని క్రైమ్స్ నువ్వు ఒకలాగా చూస్తావు, నేను ఒకలాగా చూస్తాను. నేను ఇది ఎవరు అడ్రస్ చేయలేదు అనిపించింది, అది అడ్రస్ చేయాలనుకున్నాను. మోర్ ఓవర్ ఈ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ని ఎవరు ఇప్పుడు దాకా డిస్కవర్ చేయలేదు అనిపించింది అంతే. అందువల్ల అంటే దిస్ హ్యాస్ టు బి స్పీకెన్ అంటే మళ్ళీ ఏ చేస్తావు అలా, దిస్ హ్యాస్ టు బి, ఇది మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. సో అందుకు ఈ ఎలిమెంట్ని తీసుకున్నాను. యశ్వంత్ నిన్న మేము జస్ట్ అంటే 1-to-1 తీసుకునేటప్పుడు హాలీవుడ్ టైటిల్ తీసుకున్నారు, ఏంటి రీజన్ అంటే మేబీ హీరోయిన్ కూడా ఆ టైప్ ఆఫ్ లో ఉంది అని అన్నాడు. సో ఏం చెప్తారు, మీరేం చెప్తారు అసలు యశ్వంత్ నిన్న? ఓకే. సో అన్న ఇండస్ట్రీకి రావడానికి ఎవరు మీకు ఇన్స్పిరేషన్? అంటే లైక్ చాలా మంది ఉంటారు ప్రజెంట్ జనరేషన్లో, ఎవరు అంటే మీ క్యారెక్టర్స్ చూస్తున్నట్టే నాకు డెఫినెట్గా ఎవరు లేరని అనిపిస్తుంది. బేసిక్గా మనం బిలీవ్ చేసేది ఏంటంటే సినిమా అంటే ఒక అందమైన అబద్ధం అనేసి అలా ఇలా అంటున్నారు కదా. నేను నమ్మింది ఏంటంటే అందమైన అబద్ధమే కాదు, నిజం వ్యవస్థ తాలూకు లోపాలని, మనిషి తాలూకు తప్పుల్ని వేలెత్తి చూపించే నిజం కూడా సినిమానే అని నేను నమ్మాను. సో మనకు ఏదన్నా తప్పు జరుగుతున్నప్పుడు మన ఒక వాయిస్ని మనం ప్రజెంట్ చేయాలనుకుంటాం.
సో వి చూస్ డిఫరెంట్ మీడియంస్. కొందరు బుక్స్ ద్వారా చెప్పాలనుకుంటారు, కొందరు ఇంకో మీడియం ద్వారా. సో ఐ చూస్ సినిమా విల్ బి ద రైట్ థింగ్ టు స్పీక్ దట్. అండ్ ఫస్ట్ మూవీ ఎవరైనా ఏంటంటే లవ్ లేకపోతే కమర్షియల్ రొమాన్స్ ఈ యాంగిల్ కాలేజ్ కానీ అట్రాక్ట్ చేయడానికి చేస్తారు. బట్ ఇలాంటి యూనిక్ కాన్సెప్ట్స్ అప్కమింగ్ వచ్చే వాళ్ళు డెఫినెట్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అంటే ఇలాంటి సాహసం అయితే డెఫినెట్గా ఎవరు చేయరు అని అనుకుంటా. అంటే ఎంటర్టైన్ కావాలి కదా డెఫినెట్గా ఎవరికైనా. ఒక మన ఏది ఎంగేజ్ చేసేదాన్ని అయినా కూడా మన ఎంటర్టైన్మెంట్ అంటాం. నీకు తెలుసో లేదో, నువ్వు ఏదైనా భోజనం చేసేటప్పుడు ఏదైనా కానీ యూ లుక్ ఆఫ్టర్ ద క్రైమ్ థ్రిల్లర్స్ ఏమున్నాయి, మంచి క్రైమ్ థ్రిల్లర్స్ ఏమున్నాయి అని చూస్తాం. సో నాకు అలా హోల్డ్ చేయాలనేది ఎప్పుడూ ఇష్టం. సో అందుకే ఆడియన్స్ అటెన్షన్ని అలా గ్రాప్ చేద్దాము టిల్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ అనేసి ఇది క్రైమ్ థ్రిల్లర్. ఈ కాన్సెప్ట్ అని కానీ నాకు బేసిక్గా ఆ జానర్ అంటే కొంచెం ఇష్టం. ఇలాంటి జోనర్స్ క్రైమ్. సో పర్టికులర్లీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్. సో అంటే ఒక స్టాంప్ పడిపోదా మరి, లేకపోతే అట్లా ఏముంది బ్రో, ఇంకోటి చేస్తే అయిపోయింది, ఇంకోటి వేరే చేస్తే సెట్ అయిపోతుంది. ఓకే సినిమా ఈజ్ ఎ వాయిస్. ఓకే గ్రేట్. అండ్ శిల్ప గారు అంటే మీరు అంటే అక్కడ చాలా అంటే వేరే లాంగ్వేజ్లలో ఎంతోమంది హీరోలతో చేస్తుంటారు. బట్ ఇన్ కేస్ తెలుగులో ఆపర్చునిటీ వస్తే ఎవరితో చేయాలనుకుంటున్నారు, ఏ హీరో? డోంట్ సే మై నేమ్. చాలా మంది ఉన్నారు, లైక్ ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు. I like Allu Arjun sir personally because I've grown seeing his films. Yeah, why not take one full round? Okay. I want to act with everyone. అందరా? పర్టికులర్లీ వన్ స్టార్ అంటే I like Allu Arjun sir. అల్లు అర్జున్ గారు. సో ఓకే అన్న, మీరు అంటే ఎవరు అంటే ఇన్ కేస్ ఫస్ట్ అప్కమింగ్ మూవీ బట్ డెఫినెట్గా ఛాన్స్ ఉండదు. ఇన్ కేస్ మీ స్టైల్ చూసినట్టయితే రంగపాల్ వర్మ గారి ఏదో యూనిక్ అట్లా ఉంటుంది అనిపిస్తుంది. అలా ఏం లేదు అంటే ఆ ఆలోచనలు మాత్రం డెఫినెట్ గా అంటే కాన్సెప్ట్ ఆయన కూడా స్టార్టింగ్ అలానే వచ్చారు కదా. అలా ఏం లేదు కానీ అవన్నీ నాకు రానా అన్న నాని అన్న బాగా ఇష్టం ఉంది. అందుకే నాకు పేరులో కూడా అది నాకు బాగా ఇన్స్పైర్ చేశాడు రానా అన్న. నాకు ఏదన్నా ఉంటే రానా అన్నతో ఒకటి చేసి నాకు రెస్ట్ తీసుకున్నా చాలు. నాకు రానా అన్న ఈజ్ ద అల్టిమేట్. క్యారెక్టర్ పరంగా ఏంటి రానా గారికి ఏంటంటే అంటే రీజన్ ఏంటంటే అంటే ఆయన హీరో కమ్ కంటే క్యారెక్టర్ ఎక్కువ ఎలివేట్ చేస్తూ ఉంటారు అనిపిస్తుంటుంది. సో అది గ్రాప్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలా మోటివేట్ చేసే విధానం అన్ని బాగా అనిపిస్తుంది. సో శిల్ప గారు ఫ్యూచర్ అంటే తెలుగులో ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంతవరకు ప్రెసెంట్ అయితే ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది షూట్? See, I'm doing Tamil films right now. I'm doing 3 Tamil films already. Shooting is going on, and I've heard a few scripts. Na Munna Chep. I mean, I told back now. How do you say in Telugu? అంటే అన్న రివీల్ చేయొచ్చు అన్న, పర్లేదు ఏం కాదు. Like I've told in prior, saying that I'm very choosy about what characters I take. Random ana అర్థమవుతుంది. So I've been reading a few scripts now. So when it is confirmed, definitely I'll let you know. But meanwhile, in Tamil and Kannada, it's going on. సో అన్న ఇప్పుడు చిన్న అంటే ఏంటంటే చిన్న ర్యాపిడ్ ఫైర్, ఒక హీరో చెప్తాం, బట్ మీరు ఆయన గురించి అంటే మీరు ఏందో ఒకటి చెప్పండి. అంటే మీకు ఆయనలో ఏం నచ్చుతుంది అట్లీస్ట్ ఏంటి అని. లేదు ర్యాండమ్ గా చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారు, శిల్ప గారు మీరు. He's too hot. హాట్. ఓకే నైస్ కాంప్లిమెంట్ అన్న. మీరు హీరో. ఓకే ప్రభాస్ గారు. Chocolate boy. చాక్లెట్ బాయ్. ఓకే గ్రేట్ అన్న. మీరు కల్కి. సో కల్కి చూసారా? ఎలా అనిపించింది? అంటే Too good, larger than life films. So I like films like that. So Telugu industry is known for that, bringing Bahubali and Kalki and such movies like that. So పవన్ కళ్యాణ్ గారు. Pawan Kalyan, he's a mass actor. మాస్ యాక్టర్, గ్రేట్ అన్న. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే మీకు తెలుసు, అంటే ఆవిడ కంటే ఎక్కువ బాగా మీకు తెలుసు ఇన్ కేస్. మ్యాన్ విత్ మ్యాన్ కైండ్. రానా గారు అన్న మీరు ఏం చెప్తారు? ఎస్పెషల్లీ మీరు మీ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయాలి. రానా గారు ట్రూ ఇన్స్పిరేషన్, ట్రూ ఇన్స్పిరేషన్, ట్రూ మిరాకిల్స్
హీ కెన్ క్రియేట్ అనిపిస్తుంది నాకు. రానా నేను లోలో ఉన్నప్పుడు ఆయన జర్నీ చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. రానా తను మెడికల్ కండిషన్స్ కానీ తను ఫైట్ చేసిన విధానం కానీ చాలా హై ఇస్తుంది రానా. ఇన్ కేస్ ఫ్యూచర్లో రానా అన్నతో చేస్తే ఎలాంటి ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నారన్న? అంటే మీరు ఇంత ఇన్స్పైర్ అవుతున్నారు. డోంట్ నో బ్రో, కానీ నాకు రానా అన్న కలిస్తే ఐ విల్ బి మోర్ హ్యాపీ. ఐ విల్ షేర్ సంథింగ్ ఎల్స్ విత్ రానా అన్న. ఓకే, గ్రేట్. మహేష్ బాబు గారు, శిల్ప గారు మీరు చెప్పాలి. మహేష్ బాబు సార్ నిన్నే బర్త్డే కూడా జరుపుకున్నాడు. నిన్న మీ ఈవెంట్ జరిగింది. బర్త్డే బిలేటెడ్ అగైన్. ఓకే, అంటే మహేష్ బాబు గారి గురించి చెప్పండి. Amazing actor. He's an amazing actor. I loved seeing his dance moves. So there were few times I was like, how I mean, he has this presence, his camera presence, and that he is very charismatic. So yeah, I love his dance moves. A very good dancer, I feel. జూనియర్ ఎన్టీఆర్ గారు. He's a very good actor, yeah. He's a very good actor. వెరీ గుడ్ యాక్టర్. Very good actor. అన్న మీరు అచీవర్. మన ఇన్స్పైరింగ్ ట్రూ స్టోరీస్ ఈ హీరోస్ అందరు, మన హీరోస్ అందరు మేమంతా వాళ్ళని చూసి వచ్చిన వాళ్ళమే. వరల్డ్ సినిమా చూసి వచ్చింది ఏం కాదు, మన తెలుగు సినిమాలు చూస్తూ పెరుగుతూ వాళ్ళని ఇన్స్పైర్ అవుతూ వచ్చింది. Exactly. Yeah. True. అండ్ ఫైనల్గా హైడ్ అండ్ సిక్ మూవీ విషయానికి వచ్చినట్లయితే, సో September 13th రిలీజ్ అన్నారు డెఫినెట్గా. సో హైడ్ అండ్ సిక్ అనే టైటిలే ఒక ఇంగ్లీష్ టైప్ ఆఫ్లో, ఒక హాలీవుడ్ ఆ టైప్లో ఉంది. బట్ ఆడియన్స్కి ఈ సినిమా చూడాలి అని అంటే ఏం చెప్తారు హైడ్ అండ్ సిక్ గురించి? అంటే మీరు స్పాయిలర్ చేయకుండా డెఫినెట్గా. స్పాయిలర్ అని కాదు కానీ బేసిక్గా ఇప్పుడు సినిమా లవర్స్ ఎక్కువ మంది ఉన్నారు. అందులో క్రైమ్ థ్రిల్లర్స్ చూసే వాళ్ళు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళకు ఒక హంగర్ ఉంటుంది, ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ చూడాలి, ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ చూడాలి అంటే. వి డ్రా మూవీస్ ఫ్రమ్ మలయాళం ఇండస్ట్రీ. ఏ లాంగ్వేజ్లో క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చినా, నాట్ ఈవెన్ క్రైమ్ థ్రిల్లర్స్, ఏ సినిమా మంచిది వచ్చినా మనకు అటెన్షన్ గ్రాప్ చేస్తుంటాం చూడడానికి. మన ఈ స్పేస్లో దిస్ విల్ బి ద బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్. మనం చూసిన తర్వాత నేను మొన్న స్పీచ్లో చెప్పినట్టు, అరే చాలా రోజుల తర్వాత ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ చూసాంగా అన్న మార్క్ అయితే డెఫినెట్గా ఈ హైడ్ అండ్ సీక్ విల్ మేక్ ఇట్. అండ్ ఒక నెగిటివ్ డిస్కషన్ ఏదైతే ఉంటుందో సినిమా తర్వాత, ఏంట్రా బొక్క టైం వేస్ట్, అలాంటి డిస్కషన్ అయితే ఇట్ విల్ బి నెవర్ అనేసి ఐ కెన్ ప్రామిస్. అనేది తెలుగుతో పాటు తమిళ, మలయాళం నిన్న 2 రిలీజ్ చేశారు. యూ కెన్ డ్రా యువర్ ఓన్ కంక్లూజన్. అవునా? అంటే 2 వచ్చినాయి. అదే హైడ్ అండ్ సిక్. అది తమిళ్. యా తమిళ్. తమిళ అది. అంటే బేసిక్గా మనకు అంత తెలియలేదు కదా తమిళ్ మలయాళం అంటే. సో ఓకే, శిల్ప గారు మీరేం చెప్తారు హైడ్ అండ్ సిక్ మూవీ గురించి? It's a very intriguing movie. Now, see, earlier after COVID, what happened is we have contents in OTT and in theater. So people now they want a good content, and people today know how filmmaking is. If you ask a layman, somebody who's not from the industry also, he will talk about making of the movie, logic of the movie. So today the audience is that sharp. So they need, like how Basi said, they want something, you know, like when they're having a lunch, they want something like a thriller and something which is intriguing and not too much of breaking their head, but it goes quick and sharp, and you know there is all this logic. So this movie gives something like that, and when you watch this movie you'll be like, oh, in the sorry, I'm speaking ఓకే చెప్పండి. so they'll be like, oh, there is these kind of things also in police world. In earlier police cinemas you might have not seen. So that kind of homework Basi has done. So there were a few techniques. One crime catch cheyali, I mean to catch a crime, to catch hold of that. So there are few techniques which is used in the police world. Okay, not in every cinema they have showed. So Basi has done a few research on that, and those kind of techniques are seen in this film. So even when audience will see, they'll be like, oh, so there is police world is not only about going, catching and instinct. It is not only that, but that logically there's so many things. So that you can see in hide and seek. ఓకే, గ్రేట్. అండ్ అన్న ఇంకోటి ఫైనల్గా మిమ్మల్ని అడగాలి క్వశ్చన్ ఏంటంటే, సో ఇలాంటి సినిమాలు అంటే క్రైమ్ ఎలిమెంట్ సంబంధించిన సినిమాలు డెఫినెట్గా ఓటీటీకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు అని అంటున్నారు. ఇలాంటి మూవీస్ ఓటీటీలోనే సక్సెస్ అవుతున్నాయి. బట్ థియేటర్లో చూడడానికి రీజన్ అంటే ఏం చెప్తారు? ఈ ఎమోషన్ థియేటర్కి ఫిట్ అవుద్ది. వి రోట్ ఇట్ ఫర్ థియేటర్లో ఉన్న ఆడియన్స్ కోసం రాసిన సినిమా. సో హ్యాపీలీ ఈ సినిమా మేము ఓటీటీకి పంపినప్పుడు
ఇమ్మీడియట్గా ప్రీ అప్రూవల్ వచ్చేసింది. బట్ మేము మా ప్రొడ్యూసర్ మా ప్రొడక్షన్ టీమ్ డిసైడెడ్ మనం డబ్బు ఖర్చు చేసినా వీ నీడ్ టు గో ఫర్ ద థియేటర్స్. మన సినిమా అంతా థియేటర్లోనే ఉంది. మన ఆడియన్స్ అటెన్షన్, వి లవ్ సినిమా థియేటర్స్. అందుకు సినిమా కోసమే వెళ్ళాలి. చేస్తున్న ప్రతిదీ మ్యూజిక్ కానీ ఏదైనా ఆ థియేటర్ని బేస్ చేసుకొని వర్క్ చేశాము. సో ఇట్ విల్ వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్. I'll make a promise that if you don't like the movie in theaters, you can ping me on my Instagram. I'll repay it. గ్రేట్ అన్న, మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే డెఫినెట్గా కాన్ఫిడెన్స్ ఏం లేదు బ్రో. ఇప్పుడు బాగుంది అని చెప్పడానికి ఎలా చెప్పాలి? అవునవును అంతే. నేను నీ డబ్బులు తీసుకున్నారు, నీ డబ్బులు నీకు వెనక్కి ఇస్తాను నచ్చకపోతా అంటే వాడు చూస్తాడు కదా. సో శిల్ప గారు, లాస్ట్ వన్ క్వశ్చన్ ఏంటంటే, ఇన్స్టాలో మీరు చూసినట్టు కంప్లీట్గా నేచర్ లవర్ అనిపిస్తున్నది మీ ప్రొఫైల్ అంతా చూస్తే. సో ఏంటి ఫేవరెట్ ప్లేస్ అంటే? అన్ని మంచిగా పచ్చగా గ్రీన్ మొత్తం నేచర్ లవరా యాక్చువల్లీ? Yeah, I love nature. You love nature. I love nature. I mean, see, I think every actor and people who are into creative side, artists, I think even you guys are also artists. So definitely, see, this world is different. I mean, our world of cinema, and we are always in front of the camera. We have, people coming and talking to us. We have like always, when you go out, when you are in the nature alone, you're a different person. So in real, I'm a different person. I love nature. I love beaches. I like mountains. So after movie, I make sure I take a vacation. It is like, see, when I was doing Vaishnavi for 2 months. 2 months, Anna? 3 months. Yeah. So when we were doing that, I was completely into the character. So you mentally change. You're not stable till that movie gets over. So even when you have a break and come back home, you're still in the shooting spot. You're still with that character. You want to give more justice to the character. So once that movie is done, you want to take a break because you want to come out of that character. It is quite difficult. Okay. So nature helps you with that. Definitely. Thank you so much, and all the very best. September, and thank you so much. And September 13th మీరు కూడా డెఫినెట్గా హైడ్ అండ్ సీక్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా నచ్చుతుంది మాకైతే. నిన్న మేము మోషన్ పోస్టర్ చూసాం, చాలా బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. Thank you. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.